స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాట పరవశింపచేస్తుంది, పాట పర్వతాలను సైతం కరిగింపచేస్తుంది. మరి అదే పల్లె పాట అయితే ప్రజలను ఉర్రూతలూగిస్తుంది. జానపదం జనాలలో ఉన్న బ్రతుకు పాట. మరి అలాంటి మంచి మంచి పాటలు రచించినటువంటి తెలంగాణ ఫోక్ రచయిత శివచరణ్ నాయుడు గారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్. సార్తో మాట్లాడదాము. మరి పాటలు, ఆ రచయిత, ఆ పాటలు రాయడము, ఆ స్ఫూర్తి, ఇవన్నీ ఆయనకి ఎలా కలిగాయి, ఎలాంటి పాటలు రాశారు, రాయడమే కాదు ఈరోజు నేను ఆయనతో పాటలు పాడి మీకు అందరికీ వినిపిస్తాను. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారాలు. ఒక విషయం చెప్పండి, మరి మార్చి నెల ఇది ఇప్పుడు ఉమెన్స్ డే కదా, అంటే మహిళల గురించి కూడా మీరు ఏమైనా పాటలు రాసిన ఉన్నాయా? ఏమన్నా ప్రేక్షకుల కోసం ఏమైనా పాడతారా? మరొక లైన్ పాడతాను మేడం. ముందుగా మహిళా సోదరిమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాత్ర నర్వస్తు పూజంతే రమంత్రే తత్వదేవత అంటే దీనికి అర్థం, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మనము పెద్దవారి కాంచి మనం వింటున్నాం. మనకు మానవ జీవన విధానంలో మహిళా పాత్ర అనేది వెలకట్టలేని. అది ఒక అమ్మగా అయినా, చెల్లిగా అయినా, భార్యగా అయినా, స్నేహితురాలిగా అయినా, ఒక కూతురిగా అయినా, వారి పాత్ర వెలకట్టలేనిది. అన్నీ ఇప్పుడు మనం నిత్యం డబ్బుని లక్ష్మీదేవిగా, చదువుని సరస్వతిగా, మన శౌర్యానికి మూలం, యుద్ధానికి మూలం కాళికాదేవిగా మనం వర్ణిస్తుంటాం. దానికి కారణం ఏంటి? ఇన్ని వర్ణించిన నేడు మహిళలపై ఆకృత్వాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళు సాధాకారత అనేది పొందగలిగారా? ఎంపవర్మెంట్ అనేది పొందగలిగారు? మనం ఆలోచించవలసిన విషయం చాలా ఉంటుంది. మహిళలకు అన్నీ ఇచ్చాము అంటారు. నేను ఈ పాట చేయడానికి కూడా, అంటే ముందు ఈ పాట వినిపించాక నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మీరు పాడతారా ఒక లైన్? నేను రాసిందే కదా. మీరు రాసింది పాడండి లైన్స్. అమ్మవని పూజిస్తున్నావు, చెల్లివని ప్రేమిస్తున్నావు, వారి దేహమే నాకు ఉంది కదా, నన్ను ఎందుకు సిదిమేస్తున్నావు? స్వతంత్ర భారతదేశం అంటూ సమాన హక్కులు మహిళలకంటూ ప్రసంగాలతో కడుపే నింపుతూ కష్టాలలో కరువాయ గొప్పలు. అంటే నేను ఈ లైన్ తీసుకోవడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే, మహిళలకు ఒక చెడు అనేది జరిగింది. అత్యాచారమే కావచ్చు, గృహహింసే కావచ్చు, భ్రూణ హత్యలే కావచ్చు. ఇలాంటి జరిగినప్పుడు మన పాలకులు ఏం చేస్తున్నారంటే, మేము చట్టాలు తెస్తున్నారు. తెచ్చాక ఏం చేస్తున్నారు? చేతులు దులిపేసుకుంటారు. అంటే అది పాలకుని తప్ప కాదు. ఇప్పుడు ఆ పాలకులు ఒక తల్లికి కొడుకే, ఒక భార్యకు భర్తే, ఒక బిడ్డకు నానే. కానీ వాళ్ళు ఏం చేయిస్తున్నారు ఈ విషయంలో అంటే, చట్టాలు తేవడం వరకే వాళ్ళు చూడగలుగుతున్నారు. ఆ చట్టాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఇవి జరగకుండా మనం రూపుమాపాలి అనడానికి దానికి ఎవ్వరూ ఏం చేయలేకపోతుంది. దానికి కారణం ఎవరు అంటే, దానికి ఎవరిని నిందించాలి? పాలకుల్ని నిందిస్తే సరిపోద్దా? కాదు. మారవలసింది కుటుంబ జీవన వ్యవస్థ. మొదటగా కుటుంబం మారాలి, తర్వాత విద్య ఏం కావాలంటే, విద్యలో చట్టాలు అనేది ఏంటి అనేది విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. చట్టాల గురించి పాఠ స్థాయిలోనే ఆ పిల్లవాడు కానీ, ఆ అమ్మాయి కానీ తెలుసుకొని పెరగాలి.
నేను దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను ఆ మధ్యలో. ఇంతవరకు ఈ ఆర్టికల్ ఎవరు రాయలే, నేనే రాశాను. చట్టాలను ఎందుకు తేవాలి? దానికి కారణం చూసుకుంటే ఒకప్పటి జీవన విధానం, 30 సంవత్సరాల క్రితం జీవన విధానం చూసుకుంటే ఎదిగే ఆడపిల్లలకు నానంటే ఒక గౌరవం, ఇప్పుడు మన చేసుకునే భర్త అంటే ఒక ప్రేమ, బాధ్యత. ఈ విధంగా ఒకప్పుడు నాన్న ఒక అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి పంపిస్తప్పుడు ఏమని చెప్పి పంపించేది తెలుసా మేడం? అమ్మ అయ్య మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీద సామే బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీద సామే బిడ్డ. అత్త మామలు కాదు వాడి బిడ్డలు ఉంటారు, అత్త మామలు కాదు వాడి బిడ్డలు ఉంటారు, ఆడ బిడ్డలంటే అర్ధ మొగుడని అంటారు, ఆడ బిడ్డలంటే అర్ధ మొగుడని అంటారు. నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో, ఆడ అమ్మాయిలుండరే బిడ్డ, జరయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నది అత్తోరెల్లు, జర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండు నూరెళ్ళు, నువ్వు జర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండు నూరేళ్ళు. అంటే ఒకప్పటి జీవన విధానంలో తల్లిదండ్రులు ఒక బిడ్డకు నేర్పిన విధానం ఇది. ఆడ బతకాలి నిండు నూరేళ్ళు. అత్త అయ్య అమ్మ అయ్య మీద అలిగినట్టు అత్త మామ మీద అలగబోకు బిడ్డ. అంటే మేడం దానివల్ల అమ్మాయిలు ఏంది ఒక ఎథిక్స్ నేర్చుకొని అత్తగారింటిలో అడుగు పెట్టగలిగారు, ఆ జీవన విధానానికి అలవాటు పడిపోయారు. కాబట్టి అప్పటి మన సంసార జీవితాలు చూసుకుంటే ఇప్పటి సంసార జీవితాలు తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటి సంసార జీవితాల్లో బిడ్డకు నచ్చ చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఎంతవరకున్నా ఎకనామికల్ పరంగా క్యాలిక్ చేస్తూనే ఉన్నారు, కానీ బిడ్డ మంచి చెడు ఒక ఎథిక్స్ అంటే ఎవరికి గౌరవం ఇవ్వాలి, నువ్వు ఎవరికి ఇయ్యొద్దు అనేది నేర్పడానికి లేదు. ఆ రకంగానే ఇప్పుడు మనం చూసుకుంటే అప్పటి సంసారాలకు ఇప్పుడు సంసార జీవితాలకు చూసుకుంటే ఇప్పుడులోనే డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించవలసిన విషయం. దానికి కారణం ఏంటి అంటే ఆ విలువలను గ్రహించలేకపోవడం. ఒక డబ్బే ప్రపంచంగా మన జీవితాన్ని విలాసవంతమైన మార్గంలోకి తీసుకెళ్తూ బతుకుని ఒక వెనుకకు 10 కిలోమీటర్ల లోపల మనకు మనమే తోసేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మనం బ్రతకగలుగుతాం. సో ప్రతి అంశాన్ని కూడా మీరు పాట రూపంలో మార్చి ఆ లైన్స్లో తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.